ఏ హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలి అంటే రెగ్యులర్గా అమ్మాయిలు రెండు రకాలు అంటూ ఉంటారు. ఒకరేమో దేవతలు, మరొకరేమో దెయ్యాలు అంటూ ఉంటారు. ఇందులో ఎవరిని ప్రేమించినా ముందు ప్రేమించడం ఉంటుంది, తర్వాత చచ్చిపోవడం ఉంటుంది అబ్బాయిలకి. మరి అయినా ఇదంతా కూడా తెలిసిన మన వాడు బ్రహ్మచారిగా ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళి ప్రేమించిన తర్వాత చచ్చిపోదామని రెడీ అవుతున్నాడు. మరి ఆ చచ్చిపోవడం వెనకాల ఉన్న రీజన్ తనకు తెలుసా తెలీదా? ఈ 100 అనేది మన జీవితాన్ని ఎంత బొందబెట్టిందో మీరందరూ కూడా తెలుసుకోవాలి అంటే జూన్ 14th మీరందరూ కూడా ఎక్స్‌ని వెబ్ సిరీస్ని అయితే మన హాట్‌స్టార్‌లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లోపైతే మన ముందు మంచు లక్ష్మి గారు అండ్ అలాగే రాహుల్ విజయ్ గారు ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హలో బోత్ ఆఫ్ యూ. హాయ్ మ్యామ్. హాయ్. మ్యామ్ మీ ఎనర్జీని మాకు కొంచెం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంటర్వ్యూ ముందు. నేను నిద్ర మొహంతో ఉన్నాను, అంత ఎనర్జీ ఉంది నాకు. అంటే అది అకేషన్ ఏదైనా లొకేషన్ చూడకుండా మీ ఎనర్జీని అలా ప్రొజెక్ట్ చేస్తూనే ఉంటారు ఎక్కడికక్కడ. బట్ చాలా రేర్గా చేస్తూ ఉంటారు మ్యామ్ సినిమాలు అనేవి. అండ్ ఎంటర్టైనర్గా ఆడియన్స్ అందరూ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. వాట్స్ ద మెయిన్ రీజన్? ఎందుకంటే ఒకప్పుడు యాక్టర్గా కానీ, తర్వాత యాంకర్గా కానీ, ప్రొడ్యూసర్గా కానీ, వెదర్ ఇట్ ఈస్ ఏదైనా ఎంటర్టైన్ అయితే కాన్స్టెంట్గా చేస్తూనే ఉంటారు. బట్ అదెందుకు ఈ మధ్యన తగ్గుతుంది? ఏమో నాకు తెలీదు. నాకు వచ్చే కథలు అలా ఒకే రకం వస్తున్నాయి. వచ్చింది విన్నదే విని చేసిందే చేసి ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత మళ్ళీ సోషియో ఫ్యాంటసీసే ఉంటాయి చూడు నాకు. సో నువ్వు చెప్పినట్టు ఐ వాంట్ బీ ఏబుల్ టు ఎంటర్టైన్. సో నాకు వచ్చిన కథలు ఇదైతే నేను ఎంజాయ్ చేస్తూ చేయగలుగుతాను అన్న స్టోరీసే ఎన్నుకుంటున్నాను. బికాజ్ లైఫ్ అంతా ఉంది కదా, అన్నీ ఒక సంవత్సరంలో చేసేస్తే అలా. బట్ డెఫినెట్లీ మ్యామ్ మెయిన్గా ఎవరైనా యాక్టర్ అనే కెరీర్ పెట్టుకుంటే వాళ్ళకి యాక్టర్గానే ఒక స్క్రిప్ట్ను ఆలోచిస్తూ ఉంటారు. బట్ మీ మైండ్లో ఏంటంటే మొత్తం 360% ఆలోచిస్తుంటారు. ప్రొడ్యూసర్గా ఈ సినిమా ఎలా చేసుకుంటారు, యాక్టర్గా ఎలా చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఉంటాయి కదా మ్యామ్. బట్ హౌ డూ యూ సెలెక్ట్ ద స్క్రిప్ట్? మీ దగ్గర ఎంత కష్టం ఒక స్క్రిప్ట్ని యాక్సెప్ట్ చేయించడం? కష్టం ఏం లేదు. ఇఫ్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ అండ్ నేను చేసిన 2-3 సినిమాలు అలా చేసి ఇంకా రిలీజ్ కూడా అవ్వలేదు బికాజ్ అది అంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. లైక్ ఇట్స్ హట్కే ఉండాలి. ఇట్ హ్యాస్ టు బి అవుట్ ఆఫ్ ద బాక్స్ లిటిల్ బిట్. అండ్ as usual, every actor the same process that they choose, you know. So emo chuddam, maybe I'll get more interesting roles after Yakshani. Yes, great ma'am. But Vijay bro, అంటే పవర్స్ అన్నీ కూడా ఒక పవర్ఫుల్ లేని పర్సన్ దగ్గరికి వచ్చి పడిపోతున్నట్టు యక్షిణిలో మొత్తం అందరూ కూడా నీ వైపు టర్న్ అవుతున్నారు. బట్ హౌ ఇంట్రెస్టింగ్ దిస్ క్యారెక్టర్? కృష్ణ అనేవాడు వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ అండి. యాక్చువల్గా కామన్ మ్యాన్ రిలేట్ అయ్యే రోల్. ఎందుకంటే మొత్తం ఫ్యాంటసీ, సోషియో ఫ్యాంటసీ కాబట్టి ఇప్పుడు లక్ష్మక్క కానీ వేదిక గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే దే కమ్ ఫ్రమ్ అ డిఫరెంట్ వరల్డ్. ఈ సిరీస్లో ఎవరైనా హ్యూమన్గా మనం ఈ వరల్డ్ నుంచి రిలేట్ అవ్వగలుగుతాం అంటే అది కృష్ణ గారి క్యారెక్టర్ ఒకరికి. సో అలాంటి ఒక క్యారెక్టర్ ప్లే చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇట్స్ గాట్ దిస్ ఒక చిన్న హ్యూమర్ టచ్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి. అండ్ ఒక చిన్న సో యా ఐ థింక్ యూ గైస్ విల్ ఎంజాయ్ ఇట్. సూపర్ బ్రో. బట్ డెఫినెట్లీ ఎవరైనా లీడ్ యాక్టర్గా చేస్తున్నారంటే జోనర్స్ టర్న్ చేసుకుంటూ యాక్టర్గా కూడా కొన్నిసార్లు క్యారెక్టర్స్ కూడా టర్న్ చేస్తాం. బట్ విద్యావాసుల ఆహం కానీ, కోటబొమ్మలు కానీ, లేకపోతే యక్షిణి కానీ ఎప్పుడు కూడా ద గ్రౌండ్ రియాలిటీని చూపిస్తూ ఉంటారు యాక్టర్గా. అంటే నా క్యారెక్టర్ ఏంటి అండ్ ఆడియన్స్ కూడా అలాంటి పర్సన్ అంటే ముందే మీ మైండ్లో సెట్ అయి ఉంటుందా? ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ రోల్స్ ఎక్కువ చేస్తుంటే బాగుంటుంది అన్నట్టు. అట్లేం లేదండి. అంటే ఐఎమ్ ప్రిటీ మచ్ యంగ్ కాబట్టి ఐ జస్ట్ వాన్ యూనో ప్రతిదీ ఒక షార్ట్ ఇద్దామని చెప్పేసి అంతే క్యారెక్టర్స్. అండ్ ఐ ఎంజాయ్ బీయింగ్ డోర్ నెక్స్ట్ గాయ్ నెక్స్ట్ డోర్ రోల్స్ ఇలా చేయడం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సమ్వేర్ జనాలు కూడా రిలేట్ అవుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. సూపర్. మెయిన్గా మేడం అంటే మెయిన్గా ఎక్కువ మంది వెబ్ సిరీస్ని సెలెక్ట్ చేసుకోవడం ద రీజన్ ఏంటంటే వెబ్ సిరీసెస్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, అందరికీ వాళ్ళ జర్నీ ఉంటుంది క్యారెక్టర్స్లో. సో దట్స్ వై పెద్ద యాక్టర్స్ కూడా ఆ వెబ్ సిరీస్ని సెలెక్ట్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన టైం డ్యూరేషన్ కానీ, స్క్రీన్ స్పేస్ కానీ, ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్యారెక్టర్ కానీ ఇవన్నీ ఉంటుంది. బట్ మీ దగ్గర ఆ మైండ్లో ఎంతవరకు ఉంది హెడ్ స్పేస్లో? అంటే వెబ్ సిరీస్ లాంటివి చేస్తూ ఉంటే మనకంటూ ఒక జర్నీ ఉంటుంది క్యారెక్టర్స్లో త్రూగా. స్క్రీన్ స్పేస్ అనేది మనకు కావాల్సినంత ఉంటుంది, ద క్యారెక్టర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ చాలా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ కూడా అంటే నా క్వశ్చన్ అర్థం కాలేదు. అంటే మెయిన్గా వెబ్ సిరీస్ సెలెక్ట్ చేసుకోవడం అంటే మన సినిమాలో స్క్రీన్ స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది, మన క్యారెక్టర్ని ఎలాబరేట్ చేయలేరు, కొన్నిసార్లు మనం అనుకున్నంత టైంలోనే క్లోజ్ చేసి వెళ్ళిపోవాలి. బట్ వెబ్ సిరీస్లో ఎక్స్టెండ్ చేయొచ్చు మన క్యారెక్టర్ని కానీ, లేకపోతే ద డీటెయిల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నేను అన్న ఆలోచించిన వినయ్, బాగుందా బాగాలేదా, ఇది మళ్ళీ సెకండ్ సీజన్కి వెళ్తుంది. ఐ హర్డ్ దట్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ డెవలప్మెంట్. ఇట్స్ అ బిగ్ విన్ మాకు.
బికాజ్ యూజువల్గా ఒక సిరీస్ బయటకు వచ్చాక అది పర్ఫార్మెన్స్ చూశాక దాని తర్వాత ఈ సెకండ్ సీజన్ అనేది ఉంటుంది. బట్ యక్షిని ఇంత బాగుందని దే ఆర్ ఆల్రెడీ ఇన్ డెవలప్మెంట్ ఫర్ ద సెకండ్ సీజన్ అని నేను కూడా మన ప్రెస్ మీట్లో ఉన్నాను. లైక్ వావ్ ఓకే. బట్ ఐ డోంట్ థింక్ నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తాను, వెబ్ సిరీస్ చేస్తాను, మధ్యలో సినిమా చేస్తాను, టీవీ చేస్తాను. ఐ డోంట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను అన్న ఆలోచించను ఇస్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఆర్ నాట్. ఎస్పెషలీ నాకు బీయింగ్ అ ఉమెన్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ, బీయింగ్ అ తెలుగు గర్ల్, మాకు అంత ఈజీగా రావు రోల్స్. ఓకే, సో అండ్ నేను దాంట్లో మళ్ళీ ఎక్స్ట్రా చూజీగా ఉంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు సర్వ్ మీ. నాకు ఆర్టిస్ట్గా లాంజెవిటీ ఉంటుందా, ఆర్టిస్ట్గా am I able to deliver in this character? So it doesn't matter చిన్న చితక పెద్ద ఏం లేదు, I'll do everything. సో అంత ఆలోచించే ఫ్రీడమ్ లేదు మాకు. మేము సోషియో ఫ్యాంటసీ అనే జానర్ చాలా రేర్గా వస్తుంటుంది. అండ్ అందులో క్యారెక్టర్స్ ఎలా డిజైన్ చేస్తారు, క్యారెక్టర్స్కి ఉన్న అంటే వాళ్ళ జ్యువెలరీస్ కానీ వెదర్ ఇట్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయి మేడం? బిఫోర్ షూటింగ్కి వెళ్తున్నప్పుడు ఎలా తయారు చేస్తారు, నాగదేవత అంటున్నారు, ఎలా ఉండబోతుంది ఇదంతా? నాకు అసలు ఐ థింక్ దట్ ఈస్ మోస్ట్ ఐ గెట్ ఎక్సైటెడ్ అబౌట్ ఈ క్యారెక్టర్ని ఎలా, హౌ టు బ్రింగ్ దిస్ క్యారెక్టర్ టు లైఫ్ అనేది. సో ఐ లవ్ ఇట్. ఐ రియలీ ఎంజాయ్ ద హోల్ ఆస్పెక్ట్ ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేయడంలో. యూజువల్గా వచ్చి ఇదిగోని క్యారెక్టర్, ఇదిగోని బట్టలు అంటే ఓకే అనేస్తారు మోస్ట్లీ. బట్ నో, ఐ లైక్ టు సిట్ ఆన్ ఇట్, ఐ లైక్ టు డిజైన్ ఇట్. అండ్ సోషియో ఫ్యాంటసీ అనేసరికి యూ హ్యావ్ ఫుల్, ఇంకా ఇట్స్ యువర్ ఇమాజినేషన్, రైట్? సో ఐ లవ్ ఇట్. నేను దీనికి కూడా మధు అనే ద పర్సన్ హూ డిజైన్ ద ఎంటైర్ లుక్ ఫర్ ఆల్ ద క్యారెక్టర్స్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్, మేము తన చేతితో చేసిన జ్యువెలరీ ప్రతిదీ. So I really, really appreciate the work, tanu pettina work for this film. Prati material, prati idi, we wanted to create one, choose oh ela kuda eskochu kada an oka kotta trend create cheyalana oka feeling kuda, and try to be as traditional as possible but in a modern way. Ekkado egdo oka quirk twist తీసుకురావాలని నాకు ఇంట్రెస్ట్, నాకు ఇష్టం బట్టలు నగలు ఇదిగా. సో ఎవ్రీ క్యారెక్టర్లో యూజువల్గా యూ కాంట్ ప్లే అన్నిట్లో. సో మీరు అన్నట్టు సోషియో ఫ్యాంటసీలోనే యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రేంజ్ టు ప్లే విత్. గ్రేట్. బట్ డెఫినెట్లీ కృష్ణ క్యారెక్టర్ ఆర్క్ అనేది ఎలా ఉంటుంది అనేది ప్రతి ఆడియన్స్ తెలుసుకోవాలనుకున్నాను. అండ్ హౌస్ దిస్ జర్నీ, అండ్ తన లైఫ్లోకి అసలు పెళ్ళి ప్రేమ అనేది ఎంతవరకు వస్తుంది అండ్ ఎలా ఎండ్ అవ్వబోతుంది అనేది మొత్తం చెప్పేసా కిక్కే ఉంటుంది మీరు సిరీస్. అలా కాదు క్వశ్చన్. సో సిరీస్లో ఉన్నట్టు ఈ లైఫ్ కూడా ప్రేమ పెళ్ళి అని ఏమైనా జరుగుతున్నాయా? ఏం లేవు, ప్రశాంతంగా ఉన్నా. అంటే ప్రేమ లేకపోతే ప్రశాంతంగా ఉంటారన్న మామ్స్ లవ్ ఇస్ ఇనఫ్. గ్రేట్ గ్రేట్. టప్ 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 లైక్స్ కొట్టారు. సూపర్ బ్రో. బట్ డెఫినెట్లీ ఒకరు వచ్చి స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అంటే హెడ్ స్పేస్లో ఎలా టర్న్ అవుతుంటుంది, అంటే ఒక సినిమాకి వచ్చి స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు ఎలా ఉంటుంది, ఒక వెబ్ సిరీస్ చెప్తున్నప్పుడు ఎలా ఉంటుంది మెయిన్. ఎందుకంటే వెబ్ సిరీస్లో ప్రతి ఎపిసోడ్ ఎండ్లో క్లిఫ్ హ్యాంగర్ ఉంటూ ఉండాలి, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ వెళ్ళడానికి. సో అప్పుడు ఎలా ఉంటుంది మీ థింకింగ్, వెదర్ అంటే సినిమాకి వచ్చినప్పుడు ఓన్లీ ఒక ఇంటర్వల్ బ్యాంగ్ అప్పుడు మనకి క్లిఫ్ హ్యాంగర్ కావాలి. సో హౌ దట్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి? టు బి వెరీ ఆనెస్ట్, నేను చేసే ప్రాజెక్ట్స్ అయితే రెండు పర్స్పెక్టివ్స్తో, ఒకళ్ళు ఆయన వాళ్ళ కోసం చేయడం, రెండు బాగా ఇష్టపడితే చేయడం ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఒకటి తేజ మార్ని అనే డైరెక్టర్ అయితే ఉన్నారో నేను కోటబొమ్మలు పిఎస్ చేయడం జరిగింది. ఆయన వచ్చి ఇలా పలానా షో ఉంది అనేసరికి నేను సార్ మీరు ఎలాగో అంటున్నారు కాబట్టి చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అండ్ నా ఫస్ట్ థియేటర్కల్ బ్రేక్ ఇచ్చారు ఆయన, కాబట్టి నేను చేస్తాను సార్ మీకోసం అని చెప్పేసి అన్నాను. దాని తర్వాత కథ వినేసరికి వచ్చేది ఒక చిన్న యూనిక్ కాన్సెప్ట్. ఇప్పటి వరకు యక్షిని అన్నది నాకు తెలిసి ఒక పాకెట్ ఎఫ్ఎం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అలా వినున్నారు కొంతమంది. ఒక దీంట్లాగా యూనో ఆన్ స్క్రీన్ ఇప్పటి వరకు ట్రాన్స్లేట్ కాలేదు ఈ స్క్రిప్ట్. సో ఫస్ట్ టైం ఇలాంటిది ఒకటి చేస్తున్నాం. యూనో లెట్ ఇట్ బీ టెలివిజన్ ఆర్ యూనో ఓటీటీ ఆర్ స్క్రీన్, ఈ మూడు పక్కన పెట్టేస్తే ఇలాంటి కంటెంట్ అనేది ఫస్ట్ టైం వస్తుంది. అది చాలా ఎగ్జైటింగ్ ఉండింది నాకు. అండ్ ఐ జస్ట్ లవ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్, అంతే. ఇంకా సింపుల్గా ఈ రెండు కారణాలు కూడా ఏవైతే ఇంతకు ముందు చెప్పానో ఈ షోలో ఉన్నాయి కాబట్టి చేస్తాను. ఈ క్లిఫ్ హ్యాంగర్లు, ఇంటర్వెల్ బ్యాంగ్లు ఇవన్నీ తెలియదు. ఇక్కడమ్మా ఓకే సీన్ చెప్పండి చాలు నాకు. గ్రేట్ మ్యామ్. బట్ చాలా రేర్గా యాక్ట్ చేస్తూ ఉంటారుగా, సో దాని ముందు ఏమైనా ప్రొసీజర్ ఉంటుందా? అంటే వర్క్షాప్స్కి వెళ్ళడం, చాలా రోజుల తర్వాత మళ్ళీ యాక్టింగ్ వస్తున్నానుగా, ఈ ఆయన కొత్త క్యారెక్టర్ చేస్తున్నానుగా, దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? అంటే ఐఎమ్ కాన్స్టెంట్. నేను 5 movies అయిపోయింది మనది, ఇది ఇప్పుడు రిలీజ్కి వచ్చింది అంతే.
I'm continuously working. It's just that what comes out first and second is not in our hands, really. But so I don't know. దీనికి మనం I don't think we had any workshops. మీకున్నాయా? లేదు, దీనికి ఫైట్లు గిట్లు లేవు దీనికి. యూజువల్గా వాళ్ళు అనుకున్న దానికంటే త్వరగా చేసామన్న ఫీలింగ్ మాకు, బికాస్ దే సెడ్ ఓ ఇప్పుడు చాలా యునో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సీజీ వర్క్, ఇది 4 hours అనుకునే వాళ్ళకి మేమిద్దరం వచ్చి అలా చేసేసరికి అయ్య బాబాయ్ ఓకే ఇంకో నెక్స్ట్ లెట్స్ మూవ్ ఫాస్టర్, బికాజ్ ఐ ఫీల్ కొన్నిసార్లు దే థింక్ ఓకే నువ్వు ఇది చేయలేవేమో అని కొంచెం ఎక్కువ టైం పెట్టుకుంటారు కదా, బికాస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రోప్ వర్క్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కొద్ది రోజుల తర్వాత అయితే నా బ్లడ్ లేదు, నా బాడీలో బ్లడ్ లేదు, కిరోసిన్ ఉందనుకున్నా, పీల్చి ఆ స్మోక్ ఏసీ బికాజ్ అవుట్డోర్లో మీరు ఎంత స్మోక్ వేసినా అది వెళ్ళిపోతుంది, యూ కాంట్ కంటైన్ ఇట్ రైట్. ఒక పక్క వేయడం మళ్ళీ ఆర్పడం, మళ్ళీ వేయడం ఆగండి రావడం, ఆ గుఫ్ ఇట్ వాజ్ క్వైట్ ఇంటెన్స్ అనమాట. నాకు యాక్చువల్గా నేను కొంచెం పీస్ఫుల్గా వర్క్ చేసుకున్నా బ్రో, ఎందుకంటే అక్కకి ఎక్కువ స్టంట్లు ఉన్నాయి ఫిల్మ్లో, నేను చాలా నేను కొంచెం రిలాక్స్డ్గా నా వర్క్ అంతా కామ్గా డ్రామా చేస్తూ కామెడీ చేస్తూ అలా అయిపోయింది. పాపం అక్కకి ఎక్కువ నేను వచ్చేసరికి పడుకొని ఉన్నారేంటి, నేనేం చేయాలంటే మీరు ఎగరాలి మేడం. బట్ దట్ వాస్ ఫన్. నాకు అలాంటి రోల్స్ ఇష్టం, బికాజ్ గమ్మన్ కూర్చొని యాక్టివ్గా ఉండే రోల్స్ అంటే ఇష్టం, అండ్ దిస్ వాజ్ సంథింగ్ వెరీ నైస్. అండ్ నేను ఈ క్యారెక్టర్ ఇంతకుముందు ఎప్పుడూ ప్లే చేయలేదు. ఐ వాజ్ ఆల్వేస్ లైక్ different. I've never flirted in a movie, to be truly honest. So దీంట్లో అది జరగబోతుంది. Yeah. Very funny. బట్ అంటే ఇంకా యక్షిని గురించి మాట్లాడకుండా ముందు, ఎప్పుడైతే లక్ష్మి గారు ఆన్ సెట్స్ కానీ లేకపోతే ఎక్కడ ప్రెస్ మీట్లో కానీ ఎక్కడ ఉన్నా కానీ తన చుట్టూ కూడా ఎన్విరాన్మెంట్ చాలా పాజిటివ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, లేకపోతే మేడమే యాక్టివ్ చేస్తూ ఉంటుంది. బట్ హౌ ఇట్ ఇస్ అంటే మేడంతో ఎలా ఉంటుంది ఆన్ సెట్స్లో? నాతో టు బీ వెరీ ఆనెస్ట్ అండి, ఇద్దరం కలిసి కలయికలు సీన్స్ కొంచెం తక్కువ షో మొత్తంలో. కాకపోతే ఉన్నంతసేపు యూనో హౌ ఎవర్ ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చిన వెంటనే ఆ వైబ్ చూసారు కదా, అలర్ట్నెస్లో అందరినీ కొంచెం ఆన్ టోస్ పెట్టడం, వర్క్ కొంచెం ఫాస్ట్ చేయడం, యూనో ఆల్ దీస్ థింగ్స్ ఆ రష్లో అయితే ఉంటారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ టు డూ ఆల్సో, బికాస్ యాక్టివ్ పార్టిసిపెంట్ ఎవరో ఒకరు ఉంటే స్పాట్లో ఆ ఎనర్జీ వేరు. సో అట్లానే ఉంటారు. సీక్రెట్ చెప్పండి మ్యామ్ ప్లీజ్ మ్యామ్, ప్రతిసారి అలా ఎలా ఉండగలుగుతున్నారు? When I really am surprised you're saying that. వచ్చి రావడం నేను కొంచెం అని వచ్చాను. అక్కడ వరకు వస్తారు మ్యామ్, జస్ట్ కెమెరా స్విచ్ ఆన్ అయినా. అది నా ట్రైనర్ కూడా అంటుంటారు, వర్క్అవుట్ చేసినప్పుడు అంటారు ఓకే విల్ టేక్ అ రీల్ అని వెంటనే రెడీ అయిపోతానట. ఈ సెడ్ ఐ షుడ్ పుట్ ద కెమెరా ఆన్ యువర్ ఫేస్ వెన్ యూర్ వర్కింగ్ అవుట్ బికాస్ యువర్ ఎనర్జీ ఈస్ డిఫరెంట్. ఐ థింక్ అది సబ్కాన్షియస్లీ అయిపోతుంది అనుకుంటా అలా కెమెరా చూసిన వెంటనే. ఎక్సైట్మెంట్. సో అంటే లక్ష్మి గారితో చాలా కొన్ని సీన్స్ ఉన్నా, వేదిక గారు అండ్ ఈ జర్నీ మాత్రం చాలా పెద్దగా ఉండబోతుంది నెక్స్ట్. అండ్ హౌ ఇట్ ఈస్ పోర్ట్రే ఆన్ ద స్క్రీన్, అంటే డైరెక్టర్ ఎలా పోర్ట్రే చేశారు అండ్ ఆ జర్నీ అనేది ఎలా ఉంటుంది మెయిన్ గా? ఓ ఇట్స్ అ వెరీ విజువలీ ఫిల్మ్ ఇస్ లైక్ వండర్ఫుల్ అండి. ఆయన ఈ పుల్డ్ ఆఫ్ వెరీ వెల్. తేజ గారు గ్రేట్ జాబ్ చేశారు, అండ్ ఆయనకు సపోర్ట్గా డిఓపి జగదీష్ గారు గ్రేట్ విజువల్. షో చూస్తే మీకు ఇట్ విల్ బీ లైక్ అరే ఇంత క్వాలిటీ కంటెంట్ ఇచ్చారా మాకు అన్నట్టుంటుంది. నేను ట్రైలర్ చూసి నేను షాక్ తిన్నా, వాట్ ఆర్ దీస్ సిజీ అని. అండ్ ఫర్ ఇట్స్ అ మ్యాగ్నమ్ ఆపస్, ఇది మామూలు చిన్న షో ఏం కాదు. దాన్ని ఇంత ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పిన ఐఎమ్ అ ప్రొడ్యూసర్, చాలా చేశారు కానీ ఎంత త్వరగా ఎంత తక్కువ టైంలో అని. But I was surprised. They did it more than expectation, and screen మీదకి వచ్చేసరికి కూడా ఆ ప్రోడక్ట్ ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాను కదా. ఇట్ వాజ్ చాలా బాగా వచ్చింది విజువల్లీ ఫిల్మ్, లైక్ ఏ గ్రేట్ స్టఫ్. అంటే అలాంటి కంటెంట్ ఉంటుంది అంటున్నారా ఏంటి? చీచి మీరు అలా నువ్వు అలా అస్సలు చాలా ఉంటుంది. వెరీ క్లీన్ యూ సర్టిఫికేట్ ఫ్యామిలీ షో అండి, టు బీ వెరీ ఆనెస్ట్. అసలు ఇబ్బందికరంగా సీన్లు కానీ ఇది కానీ ఏముండవు మీకు. ప్లీజ్ టు వాచ్, ఫ్యామిలీస్ అందరూ కలిసి చూడండి. షో ఏమంటో ఓటీటీలో వస్తుందన్న వెంటనే అన్న చెప్పినట్టు అలాంటి ఏం మైండ్లో పెట్టుకోకండి. సో ఇట్స్ అ వెరీ క్లీన్ షో అండ్ ప్లీజ్ డు వాచ్. ఓకే మ్యామ్, బిఫోర్ వి కంక్లూడ్ దట్ హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు అనేది ఒక చిన్న సెగ్మెంట్ ఆడుకుందాం. ఓకే, ద ఫస్ట్, హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు ఫర్గెట్ దర్ లైన్స్ డ్యూరింగ్ ఎ సీన్? Forget their lines during a scene. I'm constantly forgetting my lines. I don't know. లేదా నా సీన్స్ అయితే ఇప్పుడు జరగలేదు. ఎవరున్నారు
అట్లా ఎవరు లేకుండా అందరూ బాగానే చేశారు మన ఇద్దర్లో అడుగుతున్నారు హూ ఇస్ ఇద్దరిలోనా? లైక్లీ టు ఫర్గెట్ ద అయితే లైన్స్ నేనే. అనే పక్కా పక్క లక్ష్మి నేను గారిని కూడా. డామినేట్ చేసి మరి ఆన్సర్ తీసుకుంటారు. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు మేక్ ఎవ్రీవన్ లాఫ్ ఆన్ సెట్? Yeah, that think he's very quiet, shy on set. సూపర్ మ్యామ్. నెక్స్ట్, హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు స్టే ఇన్ క్యారెక్టర్ ఆఫ్ కెమెరా? Not me. నేను కూడా కదా ఎవరు కదా మీరు అసలు ఉంటారులేండి మేడం. మమ్మల్ని కొట్టేటోళ్ళు ఇన్ మై యాక్టింగ్ స్కూల్. ఈ మెథడ్ యాక్టింగ్ అంతా నువ్వు ఇక్కడ పెట్టుకోవద్దు, బికాజ్ నువ్వు కానీ అలాగా ఇఫ్ యూ గో ఆఫ్ ఇన్ టు ద క్యారెక్టర్ లైక్ దట్, ఈ సిరీస్ అనేది వి షాట్ ఫర్ 3 months. You have to break it and come back to life. This is, you step into the shoes of the character. Unless you're doing, ekkadko vellipoyi oka 1 month, 1 schedule, very heavy role ante, you're going into characterization, I understand. Otherwise, people go mad. You cannot, you have to separate. నువ్వు చేసే పనికి నువ్వు ఇంట్లో ఉండేదానికి ఆ సపరేషన్ లేకపోతే ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ యూ. సూపర్ మ్యామ్, గ్రేట్. నెక్స్ట్, హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు బ్రింగ్ ద బెస్ట్ స్నాక్స్ ఆన్ సెట్? స్నాక్స్ స్నాక్స్ నేనే. ఏముంటాయి మ్యామ్? అన్ని రకరకాలు ఉంటాయి. లంచ్ పెట్టారు మాకు ఏం తెప్పించాను? చికెన్ అవి అంతా మమ్మీ వండి Wow, మమ్మీ వండి పంపించారు ఒకరోజు. ఫిల్మ్ సిటీలో ఉన్నాము అంటే నాకు ఇదేదో చాలా ఒకలాంటి బ్యూటిఫుల్ ఫీలింగ్ నాకు. మేడం, ప్రభాస్ గారి తర్వాత ఎక్కువ మంది ఫుడ్ పెట్టేది వీరే అంట మ్యామ్, బయట టాక్ అది. అవునా? అంటే మీ పాత ఇంటర్వ్యూస్ అన్ని చూస్తుంటే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఎవరెవరికి లంచ్ కావాలో చాలా మందికి పంపించినట్టే ఉన్నారు. అది ఏమైనా ఉందా మ్యామ్? నాకు ఇష్టం మా మమ్మీ నాకు ఫుడ్ పంపిస్తే అదేదో డాడీ ఫీలింగ్ వస్తుంది నాకు, యూనో, బికాజ్ నాకు ఆ ఇంట్లో ఉండే హడావిడి తెలుసు. డాడీకి లంచ్ పంపించేటప్పుడు లంచ్ కార్ వచ్చేసింది అనగానే చెమటలు కక్కుతారనమాట. ఒక్కొక్కటి ఇది పెట్టారా అది పెట్టారా, బికాజ్ డాడీకి పొగలు కక్కుతూ ఉండాలన్నమాట ఫుడ్ తినేటప్పుడు. సో వేడిగా ఉంటుంది. సో ఐ వండర్ మా అమ్మ ఇంట్లో ఎలా ఉంటుంది నాకు లంచ్ పంపించేటప్పుడు. నాకేదో ఇట్స్ అ వెరీ వార్మ్ ఫీలింగ్. మమ్మీ లంచ్ పంపిస్తున్నారు, హాఫ్ ద టైం వద్దని చెప్తాను, బికాజ్ ఐ ఓవర్ ఈట్. మమ్మీ ఫుడ్ ఐ ఓవర్ ఈట్. సో యూజువల్గా షూటింగ్లో ఉన్నప్పుడు ఇట్స్ ఈజియర్ టు బీ మెయింటైన్ అ డయట్, బికాజ్ నీ ఎనర్జీ లెవెల్స్ ఉంటుంది. లేకపోతే అంత అన్నం అంత పప్పు అంత రసం తిన్నాం అంటే ఇలాగే పడిపోతాం. బట్ వన్స్ ఇన్ అ వైల్ ఐ ఎంజాయ్. ద నెక్స్ట్ వన్, who is most likely to pull pranks on their co-stars? అన్ని అంటే అన్న ఇండివిజువల్ ఇండిపెండెంట్ లాగా మొత్తం అందరూ మీకే వస్తారు. అదంతా బోరింగ్ ఉంటుంది సెట్. వాళ్ళెవరో అండ్ మాకు ఈ సిరీస్లో ఏంటంటే పెద్ద కాంబినేషన్స్. సో 2-3 షూటింగ్ చేసేటప్పుడు 10 మంది బయట ఉంటాం. సో వీ హ్యావ్ టు డూ సంథింగ్ టు కీప్ అస్ ఎంటర్టైన్డ్, లేకపోతే ఇట్ గెట్స్ వెరీ బోరింగ్ ఆ ఎండలో ఆ వేడిలో. యా. ఓకే మ్యామ్, ద నెక్స్ట్ వన్, who is most likely to have the most interesting stories about their audition experiences? మీ లైఫ్ మొత్తంలో ఎనీ ఆడిషన్ ఎక్స్పీరియన్స్, ఇంట్రెస్టింగ్ ఆడిషన్ ఎక్కువ ఉంటాయి అనుకో. మీకు తెలిసింది మీరు చెప్పండి మేడం. తెలిసింది ఇట్స్ వెరీ చిన్నవి 2-3 ఏళ్ళు ఉన్నవా పెద్దగా ఎక్స్పీరియన్స్ అంటే పెద్దగా ఏం లేవన్నా. అంటే ఫస్ట్ టైం నువ్వు ఆడిషన్ నువ్వు వచ్చేదే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చావు, తెలుసో తెలియకపోవడం. విజయ్ అంకుల్ అండ్ మై డాడ్ చాలా సినిమాలు చేశారు అండ్ హీఈస్ అ వెరీ బిగ్ స్టంట్ మాస్టర్ అండ్ ఆయన కొడుకు అనమాట. సో మేమందరం ఇండస్ట్రీలో సెట్లోనే పెరిగాం. మీరు మీ మమ్మీ డాడీ ఆఫీసులకి హాస్పిటల్కి కోర్ట్స్కి ఎలా వెళ్తారు, వాట్ ఎవర్ యువర్ ఫాదర్స్ జాబ్, మేము సెట్ అనేది ఇట్ వాజంట్ అ బిగ్ డీల్ ఫర్ అస్. క్వైట్ ఉండు, అంత ఎక్సైటింగ్గా కూడా ఉండదు మాకు. క్వైట్గా ఉండాలి టేక్ అన్నప్పుడు. సో అదొక లైఫ్ మనకి. కట్ చేస్తూ ఆ సెట్లోకే మళ్ళీ రావాలన్నప్పుడు somebody has to give you permission in terms of audition అని. సో నీ ఫస్ట్ ఆడిషన్ ఎక్స్పీరియన్స్? మై ఫస్ట్ ఆడిషన్ సూర్యకాంత్ అని ఒక ఫిల్మ్ చేశాను, దానికి ఆడిషన్ చేశాను. సర్ప్రైజింగ్లీ అది క్రాక్ అయింది ఫిల్మ్ నాకు. అండ్ దెన్ మొన్న మైదాన్ అని ఒక ఫిలిం వచ్చింది, అది ఒక ఆల్మోస్ట్ 5 years 4 years క్రితం ప్రాజెక్ట్ ఉండే. ఫస్ట్ టైం హిందీ ఆడిషన్, హిందీ లైన్స్ నేర్చుకున్నా, సరిగా రాదు. అంటే హైదరాబాద్ వచ్చు కానీ ఉర్దూ ఇలాగా ప్రాపర్ హిందీ రాదు. ఆ లైన్స్ నేర్చుకున్నంత వెళ్తే దుబ్బేమన్నారు. This is so important తెలుసా రాహుల్, because most of the time మనం సిరీస్ ఇలా ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు they think our life is so beautiful, but today I'm in Bombay and మీరు ఆడిషన్ చేస్తారా అని ఒక క్వశ్చన్. I said please, I will audition for anything you think I'm right. I am not thinking I'm above the character, never. నాకు please give me an audition so you know what I can do. సగం టైమ్స్ దే థింక్, ఓ యూర్ సో అండ్ సోస్ డాటర్, నువ్వు అక్కడి నుంచి పెద్ద ఇండస్ట్రీ నుంచి వస్తున్నావు.
but I like to audition, so I always find it very difficult. Ee rojutki kuda very nervous, especially in a language మనకు తెలియని లాంగ్వేజ్లో చేసేటప్పుడు నేను ఆ ఎమోషన్స్ని కరెక్ట్గా పట్టుకోగలుగుతున్నాను. ఐఎమ్ గెటింగ్ టూ ఇన్ మై హెడ్, సో ఐఎమ్ ఆల్వేస్ వెరీ నర్వస్. ఆడిషన్స్ ఐ హేట్ దెమ్ బట్ ఐ లవ్ దెమ్. ఎనీ గ్రేట్ షో కుడియడం అయితే ఏదైతే ఉందో అది కూడా ఆడిషన్తోనే Yeah. క్రాక్ అయింది అన్న. అంటే బెంగళూరుకి వెళ్ళి మరి ఆడిషన్ ఇచ్చారు. సో ఇట్ ఇస్ లైక్ అన్నీ అలా అవుతూ ఉంటాయి. You process can't అంటే say, దాని గురించి ఎవరు మాకు తీసుకొచ్చి దండేసి ఇదిగో నీ క్యారెక్టర్ అని ఎవరెవరు. దాని గురించి ఇట్స్ ప్రాసెస్ అన్న, చెయ్యాలి, అందరు చేయాలి. మ్యామ్ మీ ఆడిషన్ ఎక్స్పీరియన్స్ ఎనీ ఇట్ వాస్ వెరీ నర్వస్. నేను ఇక్కడ ఎక్కువ ఆడిషన్స్ ఇవ్వలేదు తెలుగులో, బట్ హిందీలో ఐవ్ గివెన్ అ కపుల్ ఆఫ్ దెమ్. రాలేదు నాకు రోల్స్, బట్ ఇట్స్ వెరీ నర్వస్ ఫర్ మీ. ఐ గెట్ వెరీ వెరీ నర్వస్. బట్ ఒకసారి కెమెరా అన్నాక ఇంకా మర్చిపోతాను. సగంలో తెలుగు వచ్చినా నేను భయపడను, బికాజ్ యూ ఇన్ ద క్యారెక్టర్, రైట్? బట్ యుఎస్లో ఎలా ఉండేదంటే బ్రేక్ డౌన్ సర్వీసెస్ అని ఒక సర్వీస్ ఉంటుంది. అక్కడ దే రైట్ ఇలాంటి ఒక క్యారెక్టర్కి యాక్టర్స్ కావాలి అని. సో నువ్వు ఆడిషన్కి వెళ్ళేటప్పుడు ఆ రూమ్ మొత్తం నీకంటే అందంగా నీ మైండ్లో, అదేంటి నాలాగే ఉంది ఆ అమ్మాయి, ఓ తను నాకంటే సన్నగా ఉంది, నాకంటే బెటర్గా ఉంది, ఇంకో అమ్మాయి ఏంటి లాస్ట్ సిరీస్ ఆ అమ్మాయి చేసింది, ఇప్పుడు నాకెలా వస్తుంది. సడన్లీ యూ విల్ సీ అ మెక్సికన్ గర్ల్ ప్లేయింగ్ అన్ ఇండియన్, ఐమ్ లైక్ ఆ అమ్మాయిని ఎందుకు పంపించారు. సో యూఆర్ ఆల్రెడీ ఇన్ యువర్ హెడ్ బిఫోర్ యూ గో ఇన్ టు ద audition room. So it's very nerve-wracking nakaite in the States, that kind of auditioning. But that is the process. You have to go through it. లాస్ట్ ఫైనల్ 2 questions. Who is most likely to offer acting tips they have learned in workshops or classes? సారీ కమ్ ఎనీ ఆఫర్ టిప్స్ అంటే యాక్టింగ్ టిప్స్ ఎలా ఎవరు ఇస్తూ ఉంటారు వర్క్షాప్స్లో కానీ క్లాసెస్లో కానీ, పక్క వాళ్ళ సజెషన్స్, చిన్న సజెషన్స్. నాకు నేను అసలు అట్లే. Okay, great. The final one. Who is most likely to be spotted rehearsing their lines at all times? వేదిక. ఒక బుక్ పట్టుకొని నేను ఏం చేస్తాను అంటే ప్రతి వర్డ్ ప్రతి లైన్ ఐ వాజ్ లైక్ వావ్, ఐ హ్యావ్ టు టెల్ దట్ ద వర్క్ షీ పుట్ ఇన్ వాజ్ ఇన్క్రెడిబుల్. తను అడుగు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీ బుక్ ఏదో ఉండాలంట కదా, ఎక్కడ Sure, బుక్, డూ యూ హోల్డ్ ఆన్ టు ఆల్ యువర్ బుక్స్? ఐ వాజ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్. తనకి ఆ లాంగ్వేజ్ తెలియకపోయినా షీ రియల్లీ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఎఫర్ట్ మ్యాటర్స్ అన్న. Yes. వాట్ ఎవర్ రిజల్ట్ పక్కన పెట్టేసి ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం అన్నది, దట్ ఈస్ సంథింగ్ గ్రేట్. Super ma'am. Wish you a great success. And Thank it's you, really Vinay. great talking with you both. Thank And you. any final note for you from you main ga? June 14th, Hotstar Yakshini. చూసి రైట్ టు అస్, మాకు తెలియాలి మీరు ఎలా ఫీల్ అయ్యారు ఈ సినిమా చూశాక, సిరీస్ చూశాక. Okay. Rahul garu. June 14th మా యక్షిని స్ట్రీమ్ అవుతుందండి హాట్స్టార్లో. ప్లీజ్ టు వాచ్ అవర్ షో. ఫ్యామిలీ అందరితో కూర్చొని హ్యాపీగా చూడొచ్చు షో ఇది. అండ్ ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. Ma'am, భక్త కన్నప్ప గురించి ఏదైనా చెప్పొచ్చు కదా? నాకు ఏమీ తెలియదురా. ప్రామిస్, గాడ్ ప్రామిస్. విష్ణు ఇస్ వెరీ వెరీ సీక్రెటివ్. నాకు అసలు మా డాడీకి విష్ణుకి తప్ప మనోజ్కి నాకు ఏమీ తెలియదు. Sure. Politics చాలా జరుగుతున్నాయి ma'am. ఆయన చాలా. So thank you so much ma'am. Thank And you. we are eagerly waiting for action on June 14th. So Thank guys, మీరందరూ కూడా తప్పకుండా June 14th నుంచి హ్యాపీగా ఇంట్లో కూర్చొని మన Disney+ హాట్స్టార్లో ఎక్స్ట్రీమ్ వెబ్ సిరీస్ అయితే చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.